తిరుపతిలో కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధుల్లో టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్నారు తిరుపతి వాసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట ఏదైతే తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న తుమ్మలగుంటలో నరకాసుర వధ కార్యక్రమాన్ని ఏదైతే చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు కార్యక్రమాన్ని. నరకాసుర విగ్రహాన్ని టపాసుల ద్వారా పేల్చనున్నారు. ఇందుకోసం సుమారు 20 అడుగుల ఏదైతే నరకాసురుడు బొమ్మను తయారు చేయించారు. గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శివకాశి నుంచి నిపుణులైన టపాసులు తయారు చేసేవారిని తెప్పించారు. వీరితో పాటు ఏదైతే చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పేలకుండా అంటే పేలిన సమయంలో పక్కకు రాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏదైతే మోహిత్ రెడ్డితో పాటు వారి సోదరుడు ఇతర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు తుమ్మలగుంట గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ టపాసులు వెలిగించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నరకాసుర వధ ద్వారా దీపావళి జరుపుకోవడం మన సాంప్రదాయము, ఆనవాయితీ. సత్యభామ చేతిలో నరకాసురుడు వధించబడ్డాడు. ఆ కార్యక్రమం ద్వారా ఏదైతే చెడుపై మంచి గెలవడాన్ని దీపావళిగా భావిస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా దీపావళి సంబరాలు జరుపుకుంటారు. దీంతోపాటు ఇటు ఈ విగ్రహాన్ని తయారు చేసి దీని ద్వారా ఈ విధంగా ప్రతి ఏడాది నరకాసుర వధ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యము. గత కొన్ని సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈసారి ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. దీపావళి సందర్భంగా గ్రామంలోని తుమ్మలగుంట గ్రామానికి సంబంధించిన వారంతా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఈ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా టపాకాయలలో లోపలన్నీ తీసి ఒక బాడీగా ఏదైతే నరకాసుర విగ్రహాన్ని సుమారు 20 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది నిపుణులు పిలిపించి వారి సమక్షంలో వారితో తయారు చేయించిన పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో చిన్నారులు పెద్దలు గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ విధంగా ఒక టపాసుల సరాన్ని ఇక్కడ వరకు ఏదైతే విగ్రహం నుంచి ఇక్కడ వరకు ఏర్పాటు చేసి ఆ తర్వాత విగ్రహం పేలే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ మోహిత్ గారు విగ్రహం తయారీ కోసం ఎన్ని రోజులు శ్రమ పట్టింది? సుమారు 10 మంది కార్మికులు వారం రోజుల పాటు తుమ్మలగుంటకే వచ్చి ఈ ఒక వాహనాల గదిలోనే విగ్రహం తయారు చేయడం జరిగింది. వాళ్ళ 2 లక్షల పైగా లోపల టపాసులు వివిధ రకాల టపాసులు కూడా లోపల సమకూర్చడం జరిగింది. చెడు పైన మంచి గెలుస్తుందో అదేవిధంగా తొందరలో నాన్నగారు కూడా గెలిచి బయటకు వస్తామని తెలియజేస్తున్నాను. ఎలా జరుగుతుంది ఇక్కడ తిరుపతి రూరల్ మండలం చిన్న ప్రజలందరూ ఆనందోత్సవంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు. 2 లక్షల రూపాయల టపాసులు అందులో కూర్చారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా శబ్దాలకు కొంత భయపడి భీతిలేని పరిస్థితి. మొత్తం మీద అయితే ఇక్కడున్న చిన్నారులతో పాటు అందరూ పూర్తిగా ఎంజాయ్ చేశారు. ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా చెడుపై మంచి విజయం సాధించారు అన్న దానికి గుర్తుగా నరకాసుర వధ కార్యక్రమాన్ని దేశం నలుమూలలా ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరినీ అలరించింది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తుమ్మలగుంట నుంచి.